నమస్తే యాప్ ని గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం namaste.in కి లాగిన్ అవ్వండి. ప్రతి మనిషి ఒక యంత్రంలాగా ఉదయం లేచి నుంచి సాయంత్రం వరకు వారి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం వచ్చేసరికి అలసిపోయి ఉంటారు. మనం ఎట్లయితే సెల్ బ్యాటరీ రీఛార్జ్ చేస్తామో అట్లే మన మనస్సుకు దేహానికి కూడా కొంత రీఛార్జ్ అవసరం. దాన్నే మనము రాత్రి పడుకున్నప్పుడు మళ్ళీ మనము నష్టపోయినటువంటి శక్తిని మనం తిరిగి పొందగలుగుతాం. కాబట్టి ప్రతి మనిషికి నిద్ర అవసరం. నిద్ర లేచిన తర్వాత మొట్టమొదలు ప్రతి మనిషి కోరుకునేది ఆ రోజంతా బాగా జరగాలి, ఆ రోజంతా ఏ సమస్య లేకుండా ఇబ్బందులు లేకుండా సుఖప్రదంగా జరగాలని కోరుకుంటారు. అది కోరుకోవాలంటే మనం ప్రొద్దున లేచేటప్పుడు ఏ ఆలోచనలతో మనం మేలుకుంటామో ఆ ఆలోచనలే ఆ దినమంతా మన మనస్సులో పనిచేస్తుంటాయి. కాబట్టి ఉదయం లేవగానే మన పెద్దలు ఏం చెప్పారంటే, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, ప్రభాతే కరదర్శనం అన్నారు. అంటే పొద్దున్న లేవగానే కరాగ్రే వసతే లక్ష్మి, ఈ రెండు చేతుల్ని ఇలా చూసుకోవాలి. చూసుకొని కరాగ్రే వసతే లక్ష్మి అని ఇప్పుడు నేను ఏదైతే ఈ మంత్రం చెప్పినో ఆ మంత్రం చదువుకొని, అంటే కరముకు మన చేతిలో లక్ష్మి, సరస్వతి, అదేవిధంగా మహావిష్ణువు, వీళ్ళంతా అందరూ ఉన్నారు. ప్రతి మనిషి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడటము ఇదంతా దేని కొరకు అయ్యానంటే ఈ మూడింటి కొరకే. ప్రతి ఒక్కళ్ళకి లక్ష్మి కావాలి. ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, ఎవరైనా వాళ్ళకి కావాల్సింది డబ్బు డబ్బు డబ్బు, అదే లక్ష్మి కావాలి. అదే రెండోది ఏమిటి, ఇవన్నీ పొందటానికి మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఇచ్చేది ఎవరు? అమ్మవారు సరస్వతి మాత. కాబట్టి ఆ లక్ష్మిని, సరస్వతిని, అదేవిధంగా ఇవన్నీ కూడా సానుకూలం కావాలంటే, ఇబ్బందులు లేకుండా మనం దాంట్లో విజయాన్ని సాధించాలి, నిర్విఘ్నంగా మనం పనులు సాధించగలగాలంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం కావాలనే. ఆయనే మహావిష్ణువు, ఆయన్నే మనం వెంకటేశ్వర స్వామి, ఏడుకొండల వాడంటూ మనము ఆ భగవంతుణ్ణి ప్రతిరోజు ఆరాధిస్తాం. కాబట్టి ఆయన అనుగ్రహము, అనుకూలత ఉండాలి. కాబట్టి ఆ రోజు మనం ఆ సద్భావనతోని, ఏదైతే మంచి ఆలోచనతోని మనం పనులు మొదలు పెడతామో ఆ రోజంతా విజయవంతంగా ఉంటుంది. ఏమాత్రం ఇబ్బందులు లేకుండా మంచి ఆలోచనలతో మనం ముందుకు పోతాం. కాబట్టి అంతా మంచి జరుగుతుంది. అందుకే యద్భావం తద్భవతి అంటే మన ఆలోచనలు, మన పనులు ఆలోచనలు ఏ రకంగా ఉంటాయో అదే రకంగా వాటి ఫలితాలు కూడా వస్తుంటాయి. మన మైండ్లో ఏదైతే ఉన్నదో ఆ ప్రకారంగానే మనం పనిచేస్తుంటాం. కాబట్టి ఈ మనస్సు మీద వీటి యొక్క శక్తి ప్రభావం చాలా ఉంటుంది. కాబట్టి ఉదయాన్నే మంచి ఆలోచనలతోని, మంచి బుద్ధితోని మనం బయలుదేరితే ఆ రోజంతా తప్పకుండా మన నిత్య జీవితంలో, దైనందిన కార్యక్రమాల్లో, అది ఉద్యోగం కానివ్వండి, విద్యార్థుల చదువు కానివ్వండి, ఇంకా వ్యాపారం కానివ్వండి, దేంట్లో అయినా మనం సులభంగా విజయాన్ని సాధిస్తూ శాంతి సౌఖ్యాలను పొందగలుగుతాం.